జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని ద్వితీయ భాగము మనుస్మృతి మనుధర్మశాస్త్రం. ఇందులో విభాగము 22. దేశరాజు దోషులను విచారించు విధానం గురించి చెప్పుకొచ్చారు మనువు. దానినే చెప్తున్నారు భృగువు తన శిష్యులకు. మహర్షులారా, అప్పు తీసుకున్న వ్యక్తి తిరిగి ఇవ్వక రుణదాత దగ్గర తగాదా పడినప్పుడు రాజు వద్దకు ఈ విషయం వచ్చినప్పుడు తగు జాగ్రత్తగా విచారణ చేసి తగు మంచి వాక్యములతో న్యాయపరితో అతని తప్పు ఒప్పించాలి. న్యాయమైన వడ్డీ అసలు కలిపి రుణదాతకు తిరిగి ఇప్పించే ప్రయత్నం రాజు చేయాలి. ఇది ఒప్పుకోని నాడు ఆ రుణగ్రహీత అతని భార్య బిడ్డలను శిక్షిస్తామని జడిపించి శారీరక హింస కాకుండా అతనిని మంచి మాటలు చెప్పి అతనికి తగు జడిపింపు ఏర్పాటు చేసి నిజాన్ని పత్రాన్ని చూసి అతని దగ్గర నుంచి ఆ డబ్బులు వసూలు చేసి రుణదాతకు ఇప్పించాలి. సాక్ష్యం చెప్పేవాడు మంచివాడా కాదా, అతని శీలం ఎలాంటిది, అతను ఇంతకుముందు ఎప్పుడైనా అసత్యాలు చెప్పాడా, అబద్ధపు సాక్ష్యాలు చెప్పాడా, మంచివాడా కాదా అని కూడా చూడాలి. సాక్ష్యం చెప్పేవారు గుడ్డివారు, చెవిటివారు, మూగవారు, చిన్నపిల్లలు, అట్లాంటి వారిని సాక్ష్యానికి తీసుకోరాదు. అలాగనే నేరస్తుడి యొక్క బంధువులను కూడా సాక్ష్యానికి తీసుకోరాదు అని చెప్తుంది మనుస్మృతి. అయితే ఒక గృహంలో తీవ్రమైన నేరం జరిగినప్పుడు ఆ గృహంలో ఉండే ఇతర సభ్యులు, వంట మనిషి, పని మనిషి, ఆ ఇంటి కావలి, ఇట్లాంటి వారి యొక్క సాక్ష్యంలో కూడా తీసుకునవచ్చును. అయితే వాటిని క్షుణ్ణంగా పరిశీలన చేయవలసి ఉంటుంది. సాక్షి చెప్పే మాటలు క్షుణ్ణంగా పరిశీలించాలి. ఆ ఆస్థానంలో ఉన్న సభ్యులు కానీ రాజు కానీ ఆ సాక్షి వాస్తవాన్ని చెప్తున్నాడా లేదా, అల్లిక చేసి చెప్తున్నాడా, అసత్యాలను సత్యాలుగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడా అనేది నేర్పుతో సభ్యులు కానీ రాజు కానీ తెలుసుకోవాలి. నేరస్థాపన నిరూపణలో ప్రాథమికంగా, ద్వితీయంగా, తృతీయంగా కూడా రాసిన పత్రాలు, నేరం జరిగిన స్థలంలో దొరికిన సాక్ష్యాలు, అక్కడ కంటితో చూసిన సాక్షులు, ఇతర సాక్ష్యాలను పరిగణనలో తీసుకోవాలి. ఇంకా అవసరమైతే దానిపైన లోతుగా విచారణ జరిపించాలి. నేరస్తుడు వాడిన ఆయుధాలు లేదా విషము ఇలాంటివి కూడా పరిశీలన చేసి పరీక్ష చేసిన తర్వాతనే వాటిని నమ్మాలి రాజు. విచారణ సమయంలో రాజు కానీ న్యాయ సభ్యులు కానీ వాదికి ప్రతివాదికి సరి అయిన సమయం ఇవ్వాలి. వారి వివరణ తీసుకోవాలి. సాక్ష్యాలు క్షుణ్ణంగా విచారించాలి. లభ్యమైన ఆధారపత్రాలు, సంఘటనలో ఉన్న సాక్షులు, ఇతర అవసరమైన సాక్ష్యాలను తీసుకున్నాక నేరము చేసినాడు అని 100% ధృవీకరించిన పిదపనే వారికి శిక్ష విధించాలి. ఉత్తమ బ్రాహ్మణుడు, ఉత్తమ విప్రుడు, ఉత్తమ పురుషులు ఎన్నడూ నేరము చేయని వారు నేరంలో నిరూపితులైతే
వారికి ఆలోచించి ప్రాథమిక తప్పుగా ఆలోచించి తగు శిక్ష విధించాలి. అలాగనే నేరం నిరూపించిన తరువాత మానవుడికి అంటే స్త్రీ పురుషులకు ఇద్దరికి కూడా కొన్ని అవయవాలపై విధించే శిక్ష ఉండరాదు. కొన్ని దేశాలలో అవయవాలను తీసివేసి శిక్షిస్తారు. అట్లాంటప్పుడు స్త్రీకి యోనిని, పురుషునికి లింగాన్ని, చెవులు, కళ్ళు, కడుపు, నోరు లాంటి అవయవాలపై విధించే శిక్షలు ఉండరాదు. ఇతర భాగాలపైన శిక్షలు విధించవచ్చును. నేరస్తులు మొదటిసారి నేరం చేసినట్లుగా రుజువైతే ఆ చేసే నేరము ఆకలి కొరకు చేసిన చిన్న నేరం అయితే అతని వల్ల ఎవరి ప్రాణాలకి హాని జరగకపోతే అట్టి వారిని మందలించి కూడా రాజు విడిచిపెట్టవచ్చును. అయితే శిక్షించే ముందు ఆ నిందితుడికి చేసిన ఆరోపించబడినటువంటి నేరము 100% నిజమని నిర్ధారణ అయితేనే అతని శిక్ష విధించాలి. అంటే 10 మంది నేరస్తుతో తప్పించుకున్న ఒక్క నిరపరాధి శిక్షను అనుభవించరాదు అనే ధర్మసూత్రము చెప్పాడు మనువు. పిచ్చివాడు, ఉన్మత్తుడు, త్రాగి మైకులు ఎల్లకాలం ఉండువాడు, చిన్నపిల్లలు చేసే అప్పులు అతని కుటుంబ సభ్యులకు సంబంధించినవిగా చూడరాదు. అలాగనే ఆరోగ్యంగా ఉన్నవాడు కుటుంబ అవసరాలు లేదా వ్యాపార నిమిత్తము తీసుకున్న అప్పులు అతను తీర్చక చనిపోతే అతని కుటుంబ సభ్యులు తీర్చే విధముగా శాసనాలు ఉండాలి. రుణము తీసుకున్న నాడు జామీనుదారులు, మధ్యవర్తులు హామీ ఇచ్చినట్లయితే ఆ రుణము తీసుకున్నవాడు చనిపోయినప్పుడు తీర్చేవారు ఎవరు లేనప్పుడు హామీదారుడే ఆ రుణాన్ని రుణదాతకు చెల్లించాల్సి ఉంటుంది. నేరాలు చేస్తే తమ దేశ రాజు తమను గట్టిగా శిక్షిస్తాడు అనే అభిప్రాయము ప్రజలలో కలగాలి. అవసరమైతే శిక్షలను బహిరంగ అమలు చేయవచ్చును. అందరూ ప్రజలు తెలుసుకోవాలి చట్టం గురించి. నేరం చేస్తే శిక్ష వస్తుందనే విషయం వారికి పూర్తిగా అవగాహన కావాలి. ఒకడు తన విలువైన వస్తువులను కుదువు పెట్టినప్పుడు కానీ, దాచమని ఉంచినప్పుడు కానీ, ఆ దాస్తానని కుదువు పెట్టించుకున్నవాడు చనిపోతే అతని వారసులు వాటిని తిరిగి ఇవ్వాలి. ఆ విధంగా చట్టం ఉండాలి. అలాగనే బ్రాహ్మణులకు, ఉత్తములకు దానము ఇచ్చి మళ్ళా తీసుకున్న ఆలోచన ఉన్నవారికి అది వీలు కాకుండా తగు చట్టము ఉండాలి. రాజు కానీ, ఇతర ధనవంతులు కానీ, ఉత్తమ బ్రాహ్మణులకు కానీ, విప్రులకు కానీ యజ్ఞయాగాదుల కొరకు ఇస్తామన్నటువంటి ధనము ఇవ్వకపోయినా అట్టి అంశములను రాజు పరిశీలన చేసి తీర్పు చెప్పవచ్చును. అయితే యజ్ఞయాగాదులు చేస్తామని చెయ్యని వారికి హామీ ఇచ్చిన వాడు ఇవ్వనవసరం లేదు అనే చట్టం కూడా ఉండాలి. అలాగే పొలములో లేదా కర్మాగారంలో పనిచేసే పనివారకు ఇస్తామన్నటువంటి ఒప్పందం పొందినటువంటి కూలీని ఇవ్వని యాజమానికి కూడా తగు శిక్ష విధించాలి. ఆ కూలీని వాళ్ళకి ధనబద్ధంగా వాయిదాలతో ఇప్పించాలి. ఆ విధంగా చట్టం ఉండాలి. అలాగనే భవన కార్మికులు కానీ, పొలము కార్మికులు కానీ, ఆ భవన యజమాని దగ్గర కానీ, ఆ పొలం యజమాని దగ్గర కానీ ఒప్పందంతో ఒక పని చేస్తామని ధనమును ముందుగా తీసుకొని తదుపరి కాలంలో ఆ ధనాన్ని చెల్లించక ఆ పని చేయక ఉంటే వారిని కూడా విచారణ చేసి రాజు తగు విధంగా శిక్షించాలి. ఆ పని అయినా చేయించాలి, లేదంటే ఆ ధనమైనా తిరిగి వాయిదాలతో ఇప్పించాలి. ఆ విధంగా శాసనం ఉండాలి.
అప్పుడుంటేనే కార్మికులకు యజమానికి సరియైన సంబంధాలు ఏర్పడతాయి. ఇవన్నీ కూడా ఆలోచించి ప్రతి విషయంలోన ఒక గట్టి చట్టాన్ని రాజు ఏర్పాటు చేసి దానిని మంచి విధముగా అమలు చేయాలి. ఇదియే రాజు చేయవలసినటువంటి ధర్మమైన తీర్పులు, ధర్మమైన రాజవిధి. జై శ్రీమన్నారాయణ.